బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు క్షేమంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడియ అనే కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మహాకృప బట్టి రోజు ఈ కార్యక్రమాలు మీకు లైవ్ ద్వారంగా ప్రతిరోజు సాయంకాలం మీకు ఇస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీరు మేలు పొందుతున్నారా? మీరు దీవించబడుతున్నారా? మీ ఆత్మీయ జీవితంలో మీరు వర్ధిల్లుతున్నారా? ప్రభు హృదయానుసారంగా మీరు నేర్చుకుంటున్నారా? చాలా విషయాలు నేర్చుకుంటున్నారా? ఏమండి, మరి సాయంకాలం ఎంతమంది మీరు మందిరంకి వెళ్ళారు, దేవుని వాక్యం విన్నారు, దేవుని చిత్తంలో నిలిచారు? మరి ఇందాకే సాయంకాలం సమయంలో ముగించుకొని ఆరాధన ముగించుకొని మరి మీ మధ్యకి మరలా ఈ లైవ్ ద్వారంగా వాక్యం ప్రకటించాలని దేవుడు నా భుజముల మీద పెట్టిన ఈ పనిని నమ్మకముగా చేయాలని నా ఆశ, నా వాంఛన. మరి రోజు వాక్యం మనం ధ్యానిస్తున్నాం కదా. మరి ఎవరి ప్రేయర్ కార్యక్రమాల ద్వారంగా మీరు ఏమి నేర్చుకుంటున్నారు అనే సంగతులు మాకు తెలియపరచండి. దయచేసి మీరు వాట్సాప్ ద్వారంగా మీ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీకు ఎలా ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉన్నాయా? మీరు నేర్చుకుంటున్నారా? ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ఏమండి, మనుష్యుడు చాలా బిజీ అయిపోయాడు కదండి. దేవునిని మర్చిపోయి దేవుని కార్యాలు గుర్తులేని వాటిగా రీతిగా మనుషుడు ఈరోజు తను తాను ఎంతో బిజీ చేసేసుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా ఈరోజే నీ చివరి రోజు ఈ లోకంలో బ్రతుకుతావు అంటే ఏం చేస్తావు చెప్పండి? షాపింగ్ మాల్కి వెళ్తావా? ఇల్లు చూస్తానికి వెళ్తావా? సినిమాలు చూస్తానికి వెళ్తావా? ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఏమండి, మనుషుడు మనసులో ఎప్పుడు ఎక్కువ నిరంతరం నేనే బతుకుతాను, నేనే పెత్తనం చేస్తాను, నేనే సర్వం చేస్తాను అనుకుంటుంటారు. వెర్రివాడా అంటున్నాడు ప్రభు. ఏమండి, అక్కడ ఆ ధనవంతుని అంటాడు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నప్పుడు వెర్రివాడ నీ ప్రాణం నీ ఎద్దు నుంచి తీసేస్తే ఏం చేస్తావు? ఈరోజు దేవుడు మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు, ఎంత కాచి కాపాడుతున్నాడు. కానీ మనుష్యుడు దాన్ని గ్రహించుకుంటానికి అంత అవగాహన లేనివాడుగా ఉన్నారు. మరి ఈరోజు దేవుని వాక్యం విందామా? మరి మీ అందరికీ తెలుసు, మన బైబిల్లో యాకోబు గ్రంథం ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క అంశంను మనం తీసుకొని మనం ధ్యానిస్తున్నాం. సో ఈరోజు యాకోబు 5వ అధ్యాయం నుంచి మనం ధ్యానిద్దాం. మరి యాకోబు 5వ అధ్యాయం మొదటి 6 వచనములు మనం ధ్యానిద్దాం. దానికి ముందు వచ్చిన ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నేను నీ పాసన్నిధిలోకి మేము వస్తున్నామయ్యా. ఈరోజు నేను ఇలా వాక్యం ప్రకటిస్తాను. నువ్వు ఇచ్చిన కృప బట్టి వందనములు. నన్ను సులువు చాటు మరుగుపరచు. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఈ సమయాన్ని ఆశీర్వదించు, దీవించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యాకోబు గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రాలాపించి ఏడువుడి. చదవండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టివాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పిపట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. చాలు. ఇక్కడ యాకోబు ఎంత చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడండి. నేను మాట్లాడతలేదు బాబు, బైబిల్లో చూస్తున్నా ఈ మాట చదివారా? మీకు శ్రమ, జాగ్రత్తగా వినండి ధనవంతులారా, మీకు శ్రమ, మీరు ఏడవండి, మీరు ఏమండి కన్నీరు కార్చండి, రోధించండి. నిజంగా ఇలాంటి మాటలు ఈరోజు ప్రస్తుతం ఉన్న సంఘములో మనం వినగలుగుతున్నామండి. దేవుడికి అండి పేదవారు అంటే బహుప్రియులు. చాలాసార్లు మనం ఎన్నోసార్లు చాలామందిని చూసి ఉన్నాను. అయ్యా, నేను ఎంతో పేదవాడిని, ఎంతో పేదరాలండి, నాకు జ్ఞానము లేదు, నాకు చదువు లేదు, నేను సామాన్యమైన వారిని అని వారు చెప్తున్నప్పుడు నిజంగా వారు మర్చిపోతారు ఏంటంటే దేవుడికి వారు చాలా ఇష్టమైన వారు. కానీ దేవుడు ధనవంతుల్ని బైబిల్లో మనం చూసినట్లయితే లాజరు ధనవంతుడు లాజరు సంగతి, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ధనమును విడిచిపెట్టలేకపోయాడు అతని సంగతి మనం అనేక మంది చూస్తుంటాం. ప్రభు అంటాడు, ఏమండి ఒక ఒంటి సూదిలో నుంచి వెళ్ళగలదా? అదైనా వెళ్తుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తాం అంత కష్టమని. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం.
మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవెల్. ఏమంటే ఆ మాట ఒకసారి చూడండి. ఒకసారి 1 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కానీ ఈరోజు ప్రతి ఒక్కడ ఆశ దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. పిల్లలు ఎందుకు చదువుకుంటున్నారు? ఏమండి, అవునన్న నాకు సైన్స్ అంటే ఇష్టము, నాకు సోషల్ అంటే ఇష్టము, నాకు కెమిస్ట్రీ అంటే ఇష్టము, నాకు ఫిజిక్స్ అంటే ఇష్టము అని ఇష్టముతో చదువుతున్నారా? లేకపోతే ఏమండి ఆ డబ్బు మీద ఆశ కలిగి చదువుతున్నారా? డబ్బు చాలా భయంకరమైనదండి. డబ్బు మనల్ని దేవుని నుంచి దూరపరుస్తుంటుంది. డబ్బు కలిగిన వాడు ఎప్పుడు ఇంకనూ ఎక్కువ సంపాదించాలని ఆశిస్తుంటాడు. ఉన్న వాటితో తృప్తి ఉండదు, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. అది దాహం సృష్టిస్తుంది. యాకోబు అంటున్నాడు, మీ 2వ వచనం చదివండి, దయచేసి 2వ వచనం చదవండి. మీ ధనము ఏమండి చదవండి. మీ ధనము చెడిపోయేను. మీ ధనము చెడిపోయేను. యువర్ వెల్త్ ఈస్ రాటెడ్. మీ వస్త్రములు చిమ్మటలను కొట్టిన వాయను. మీ వస్త్రములు చిమ్మటివి కొట్టినట్టాయను. ఏమండి, ధనము చెడిపోయేను, వస్త్రములు ఏం చేసిందంట? చెదలు పట్టినప్పుడు చూసారంటే వస్త్రాలు అది పీసర అయిపోతుంటాయి. ఈ ధనవంతులు ఏమంటే వారి ధ్యాస అంతా ఈ భూ సంబంధమైన వాటిగా ఉంటుంది. వారు సుఖముగా ఉండాలనుకుంటారు, కష్టముని ప్రేమించలేరు, కష్టపడలేరు. చూడండి, ఆబ్వియస్లీ అబ్రహాము ధనవంతుడు, ఇసాకు ధనవంతుడు. బైబిల్లో మనందరం చూస్తున్న ధనవంతులు. బైబిల్లో యేసుప్రభు సమయంలో కూడా ఏమండి బర్నబాస్ ధనవంతుడు, అంత మాత్రం అమెరికన్ యోసేపు ధనవంతుడు, జక్కయ్య ధనవంతుడు. కానీ వారి ధనముని దేవునికి ఇచ్చారు, దేవుని కోసం వాడారు, దేవుని రాజ్యము నిమిత్తం వారు ఖర్చు పెట్టారు. వారు ధనముని దేవుడిగా చేసుకుని ఆరాధించలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ ధనవంతులు వారు ఎప్పుడు ఒక భయం ఉంటుంది. ఏంటి తెలుసా అండి? రేపు ఇప్పుడు ఖర్చు పెట్టేసుకుంటే రేపు ఎలాగా? ఏమండి, ఆ రిక్షా తొక్కిన వాడు రోజుగా కొంత డబ్బులు సంపాదించుకొని శుభ్రంగా ఈరోజు తిన్నానా చాలు, రేపు సంగతి రేపు చూసుకుందాం అనే భావం ఉంటుంది. కానీ ఈ ధనవంతులకి ఎంత ఉన్నా సరే ఇంకా రేపు ఏమైపోతుంది, లేకపోతే రేపు నా బతికేమైపోతుంది, నేనేం చేస్తాను అనే భావం అని ఉంటుంది. ఈ ధనము చాలాసార్లు ముఖ్యంగా మనం ఈ ధనవంతులను చూసినప్పుడు వారు న్యాయంగా సంపాదించిన వారు కోట్ల ఒకరు ఉంటారండి. అబద్ధములతో, అన్యాయంతో, లంచాలు లేకపోతే మోసాలు చేసి సంపాదించిన వారే మనం చూస్తుంటాం. నీ బంగారము నీ ఇత్తడి చదవండి అక్కడ 3వ వచనం. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. నీ బంగారం వెండి తుప్పడుతుందా అండి? తుప్పటేస్తుంది అంతే. అది ఏంటిది? ఒక మెటల్. ఈరోజు ప్రతి ఒక్కరి ధ్యాస బంగారం మీద ఉంది. బంగార కొట్టుల్లో వెళ్ళి బంగారం అంటున్నారు. కానీ బంగారం లాంటి మనం యేసుని వదిలేసి, బంగారం లాంటి వాక్యంను వదిలేసి ఏమంటే బంగారం మీద ధ్యాస పెట్టుకుంటున్నారు. అక్కడ ఏమైందంటే రాయబడి ఉందంటే అది తుప్పు పట్టేస్తుంది. ఏమంటే బంగారం తుప్పు పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇనుప రాడ్ తుప్పు పడతాం చూసారా? నల్లగా అయిపోతుంది. దేవుని కంటే నీ ప్రాధాన్యత ధనం మీద ఇచ్చేవారు దేవుడు అలాంటి వారిని ద్వేషిస్తాడండి. అంత మాత్రంగా చదవండి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. ఏమంటే ఏంటంటదంట? నువ్వు ఆశించే ఆ బంగారమే, నువ్వు ఆశించిన వెండే, నువ్వు ఆశించిన డబ్బే, నువ్వు ఆశించిన నీ ఆస్తులే నిన్ను తినేస్తుంది. ఏమండి, బైబిల్లో హేరోదును చూస్తున్నాం. ఆ హేరోదు మనుషులు హేరోదును పొగుడుతున్నప్పుడు హేరోదే మాకు అన్నం పెడుతున్నాడు, హేరోదే మమ్మల్ని పోషిస్తున్నాడంటే అది అంగీకరించిన వల్ల హేరోదు స్వరము దేవుని స్వరము అని అది తను
అనుమతించిన వాళ్ళ, లేకపోతే తనను అది ఆ మాటని తను తీసుకున్నాడు. అవును నేను దేవుణ్ణే అనుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పురుగులు పట్టి చచ్చిపోయాడంట. ఏమండి, నీ ధనముని నేను ఎట్లా రక్షిస్తాను అనుకుంటున్నావు? చాలాసార్లు ఈ ధనము పాస్టర్ గారు కూడా ఇస్తుంటారండోయ్. మా దగ్గర చాలామంది పాస్టర్ గారి దగ్గర వచ్చి, ఇదిగోండి అయ్యగారు కానుక ఇస్తున్నాం. నువ్వు కానుక ఇస్తాం గొప్ప కాదు, ఆ కానుకను దేవుడు స్వీకరిస్తాం గొప్ప. ఏ హృదయంతో నువ్వు ఇస్తున్నావు? చాలామంది పిసినితనంతో ఇస్తుంటారు, చాలామంది బాధతో ఇస్తుంటారు, చాలామంది ఇచ్చాక అయ్యో ఇచ్చేసేనే కానుక అని బాధపడుతుంటారు, చాలామంది లెక్కలు వేసుకుంటూ బిగస పట్టుకుని ఇస్తుంటారు, చాలామంది దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏమండి ఆలోచిస్తూ ఇస్తుంటారు. బంగారము, వెండి, బంగారము, ఇత్తడి, బంగారము సంపదలు నిన్ను దేవుని తీర్పు రోజున రక్షించలేవు. అంత మాత్రం కాదు. అక్కడ చదవండి, ఆయన ఆపిన దగ్గర, అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటిరి. అంత్య దినములు, లాస్ట్ రోజు చూడండి, ప్రతి ఒక్కడు ధనం కూర్చుకోవాలి, స్థలాలు సంపాదించుకోవాలి, ఇల్లులు కొనుక్కోవాలి, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టుకోవాలి, వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో పెట్టుకోవాలి, ఇల్లులు కట్టుకుని అద్దెకి ఇచ్చుకోవాలి. ఏమండి, పంటను వేసుకోవాలి, 5 రూపాయలు 10 రూపాయలు చేయాలి, 10 రూపాయలు 20 రూపాయలు చేయాలి, లాభం ఏమండి దాన్ని మల్టిప్లై చేయాలి అని ఆతృత పడుతున్నారు. ధనమును కూర్చుకోవాలని, ధనమును దాచిపెట్టుకోవాలని. చూడండి, ఒకవేళ ఈరోజు నీ చివరి రోజు అనుకో, ఏం చేస్తావు నీ ధనం? ఈరోజు చాలామంది వాళ్ళ బిడ్డల కోసం ధనంను కూర్చోపెడుతున్నారు, కానీ ఆ బిడ్డ ఆత్మ గురించి పట్టించుకుంటలేదు. నా కుమారుడు, నా కుమార్తె రక్షించబడిందా? మారు మనసు పొందారా? దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నారా? ఏమంటే నువ్వు లంచం తీసుకొని మోసం చేసి అన్యాయం చేసి అబద్ధాలు ఆడి ఒక డబ్బుని ఇంటికి తెస్తే ఆ శాపం నీకు మాత్రం కాదు, నీ కుటుంబం అంతా శాపం తెస్తున్నావు. తెలుసా నీకు? అది దౌర్జన్యం చేసి అన్యాయం చేసి సంపాదించిన ఆస్తి అది శాపమేనండి. అది శాపమే. అది ఎక్కువ రోజులు ఉండదు, అది ఎక్కువ రోజులు ఉండదు, కొంతకాలం, ఒక 2-3 తరాలు మ్యాక్సిమం, అంతే. ఏమండి, ఒకసారి ఒక వ్యక్తి ఊరికి వెళ్తున్నప్పుడు జమీందారు అంటున్నాడండి. వాడు చూస్తే ఏం జమీందారు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయి, చేతుల కర్ర పెట్టుకున్నాడు, రోడ్లో పోతున్న కుక్కలను పట్టుకుని హే 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 అంటే, జమీందారు అంటున్నాడు. ఏంటండి ఆ బండిలో ఉన్నాయి, ఏంటండి ఈ జమీందారు అంటారు, ఏంటి మీరు అంటే, అయ్యా ఈ పిత్తర్లు ఈ ఊరికి జమీందారులు అయ్యా, వీరు ఈ భూస్వాములంతా ఎంత వాళ్ళదే. ఏమండి, అంత దౌర్జన్యం చేసి అన్యాయం చేసి సంపాదించుకున్నారు. వాళ్ళకి 2వ తరంలో, ఈ 2-3వ తరంలో వాళ్ళ పిల్లలు, ఒకే ఒక పిల్లడు పుట్టాడు, అది వాడికి మైండ్ స్థిమితం లేదయ్యా, అట్లా ఊర్లమ్మంటే తిరుగుతుంటాడు, ఆస్తి అంతా కూడా గవర్నమెంట్ తీసేసుకుంది. ఎంత భయంకరం. ఏమంటే దేవుడు ఇచ్చే నిజమైన ఆరోగ్యం, నిజమైన తన కాపుదల, దేవుడిచ్చే తన సన్నిధి, అదే కదా ఆస్తి. ఏమండి, అంత మాత్రమే కాదు. చూసినట్లయితే 4వ వచనం చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. చూడండి, ఒకరి దగ్గర పని చేసుకుంటే జీతం సమయానికి ఇవ్వండి. పని చేసుకుని జీతం ఇవ్వకపోతే దేవుడు అలాంటి వారిని తీరుస్తాడు. చాలామందిని చూశానండి, పని చేయించుకుంటారు, ఆ పాపం ఆ కూలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేకపోతే వారికి ఆ చేసిన పనికి వారికి డబ్బులు ఇవ్వాల్సి బెగబడుతుంటారు. చాలా తప్పది. మీరు దేంతో ఆటలాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరు అనుకుంటున్నారు ఆ పేదవారు వాళ్ళు ఏం చేస్తారు, నా మీద కేసు పెడతారా, ఏమండి. మొన్న ఎవరో వచ్చి చెప్తున్నారు, అయ్యా 3 నెలలు ఉద్యోగం చేస్తే ₹1 ఇవ్వలేదయ్యా, జీతం ఇవ్వలేదయ్యా. ఎంత భయంకరం, ఎంత భయంకరం అసలు. ఒక వ్యక్తి దగ్గర మనం పని చేయించుకొని ఆ పనికి మనం డబ్బులు ఇవ్వకపోతే ఎంత భయంకరం. దేవుడు చూస్తలేదా? దేవుడు అలాంటి వారిని తీర్పు తీర్చరా?
ఏమండి తీర్పు తీర్చాడు దేవుడు అలాంటి వాడిని. వారి మొర, వారి ఏడుపు ఆయనకి వినబడుతుంది. ఏమండి అందరు చదవండి. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యొక్క ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగశక్తులై వదదినమునందున మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరింపడు. ఏమండి నువ్వు చేసే దౌర్జన్యం ఎవడు తెలియదు అనుకుంటా. ఈ ధనవంతులు నిజంగా ఏమన్నా ఒకటి నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మనం జాబ్స్కి వెళ్తున్నారు, పొద్దున్న 9 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటలకు వస్తున్నారు. పాపం ఆ టీచర్ గారు, లేకపోతే ఆ గవర్నమెంట్ టీచర్ గారు, లేకపోతే ఆ గవర్నమెంట్ ఏమైనా ఒక ఎంప్లాయ్ మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు బస్సుల్లో వెళ్ళి, సిటీ బస్సుల్లో వెళ్ళి, టిఫిన్ బాక్స్లో పెట్టుకొని ఏమండి వాళ్ళు పాపం రాత్రులు పగలు ఆ కష్టపడి పని చేసి చివరిగా పిల్లలకి 2 పిల్లలకి పెళ్లి చేసి అంతలోగా ఆ ఇల్లు కట్టే లోపల వాళ్ళ పని అయిపోద్ది. కానీ చూడండి ఎంత త్వరగా డబ్బులు సంపాదిస్తున్నారు మనుషులు. దౌర్జన్యం చేసి, అన్యాయం చేసి, పక్కవాడు ఆక్రమించుకుని, ఎదుటివాడు దోచుకుని. చూడండి ఇలా మీరు అనుకుంటున్నారు నాకు ఎవడు అడుగుతాడు నన్ను, ఎవడు అడిగి నేను మాట్లాడుకుంటా అనుకుంటున్నాను. దేవుడు అడుగుతాడు. నేను చాలామంది చూశాను అలాంటి వాళ్ళు. దౌర్జన్యంగా సంపాదించుకున్న వారు అదొక శాపంగా మిలుగుతుంది, శాపం అయిపోతుంది. ఎట్ట వస్తే అట్టే ఎగిరిపోతుంది. ఏమండి ఎలాగా డబ్బు వస్తే అలాగే ఎగిరిపోతుంది. నువ్వు కష్టపడి చెమట గారిచి ₹1 సంపాదించిన అది నీ కుటుంబానికి, నీ తరానికి అది ఒక 1 కోటి రెట్లు దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. కానీ నువ్వు ₹1 కోటి దౌర్జన్యం చేసి, అన్యాయం చేసి, లంచం డబ్బు మోసం చేసి సంపాదించావా, అది నీకు 10 తరాలకి శాపంగా ఉంటుంది. ఈరోజు అర్థం చేసుకుంటలే. మనకు ఆయన ఎవరో నడుస్తుంటే చిన్నపిల్లలాగా ఉన్నాడు. చిన్నపిల్ల వాళ్ళ నాన్నగారు పెద్ద బెంచ్ కార్లో దిగారు, వాళ్ళ అమ్మగారు బెంచ్ కార్లో దిగారు. అంతలో ఒక పక్కన ఆయన అంటున్నాడు, ఈయన ఒక పెద్ద ఫ్రాడ్ అండి. ఆ పిల్లోడు చూస్తున్నారా, ఆ పిల్లోడికి 60 సంవత్సరాలు. ఏంటంటే 60 సంవత్సరాలా? అవునండి, పిల్లోడు కాదు అతను. వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, మోసం చేసి సంపాదించాడు. ఆ శాపం ఎడపోతే ఒకటే కొట్టింది కదా. ఏమండి ఎక్కడే పోద్ది శాపం. అందుకే చూడండి ధనవంతులు చాలామంది పిల్లలు పుట్టరు తెలుసా అండి. మీరు ఇప్పుడు గమనించారా అన్నమాట. ధనవంతులకు ఎప్పుడు చాలామంది పిల్లలు పుట్టరు. ధనవంతులు పుట్టినా కూడా వికలాంగంగా పుట్టుతుంటారు, హ్యాండిక్యాప్గా పుడుతుంటారు. ఏమంటే ఆ రోడ్ సైడ్ ఉంటారు చూసారా, పాపం ఆ కుప్పలు ఎత్తుకుంటూ వాళ్ళు చూడండి 4-10 మంది పిల్లలు ఉంటారు. దేవుడు ఆనందం వాళ్ళకి ఇచ్చాడండి. ఆనందం దేవుడు వారికి ఇచ్చాడు, సంతోషం దేవుడు. నువ్వు దౌర్జన్యం చేస్తే ఆ శాపము నీకు, నీ సంతతికి వెంటాడుతుంది. ఎక్కడికి పోదు. లంచం నుండి ఇల్లు కాలిపోయిన దేవుడు వాక్యం సెలవిస్తుంది. నువ్వు లంచం పొందుకొని మోసం చేసి, అన్యాయం చేసి సంపాదించుకున్న ప్రతీదీ అది నీకు తరానికి శాపమైపోతుంది. తెచ్చేసి ఎవరు మోసం చేస్తాం మనకి. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవడు చూస్తలే, ఎవడు అడుగుతాడు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు అడుగుతాడు కదా. శూన్యం అయింది కదా, నీలో ఉన్న ప్రాణం అయింది కదా. ఈ విషయముని ఖచ్చితంగా యాకోబు ఖండిస్తున్నాడండి. యాకోబు నిజంగా ఒక గొప్ప సేవకుడు, దేవుని సేవకుడు. అసలు మొహమాటం లేకుండా, ఆలోచించకుండా తను ఈ మాటలు చూస్తున్నాను. అంత మాత్రం కాదు, లూకాసు సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతను యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక చాలా శ్రేష్టమైన ప్రశ్న అడిగాడు. 18:20 లూకాసు సువార్త 18:18 వచనం. నిత్య జీవంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? సద్బోధకుడు నిత్య జీవంకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పర్ఫెక్ట్ క్వశ్చన్. అసలు అలా క్వశ్చన్ ఎవడు వేయలేదు దేవుడిని. అంత క్వశ్చన్ దేవుడు చెప్పాడు. వ్యభిచారించవద్దు, అబద్ధం ఆడవద్దు, మోసం చేయవద్దు, నీ తల్లిదండ్రులు గణపరచు. అవన్నీ వెంటనే టక్కనే అయ్యా నేను ఎన్ని బాల్యదినం నుంచి చేస్తున్నాను కదా, ఇంకా ఏం చేయాలి అంటే, ప్రభు అన్నాడు నీకున్నదంతా అమ్మివేసి నన్ను వెంబడించు అన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమండి దుఃఖముఖిగా అని ఉంది అన్నమాట. సాడ్ అయిపోయాడు. యేసు ప్రభు దగ్గర వచ్చి
నిరాశగా వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తి ఒకడే బైబిల్లో. ఈ వ్యక్తి ఒకటే. లేకపోతే ఈ పాట ఇంకొక అపోస్తల గ్రంథం ఉండేది. ఏమండి, ఇంకొక సంఘాన్ని అతని పేర్లు అనేక మంది పేర్లు, పేతురు గారు, అంద్రే గారు, ఏమండి మత్తయి, మార్కు, అలా ఎంతమంది విశ్వశిష్యుల పేర్లు ఎంతమంది ఉన్నారు రోజుల్లో అలా పేర్లు పెట్టుకున్నారు. ఆఫ్టర్ ఆల్ తన చేతిలో ఉన్నదే గొప్పదనం అనుకుని యేసు ప్రభుని వదిలేశాడు. భ్రష్టుడు ఖచ్చితంగా నరకంలో ఉంటాడు అతను. ఈరోజు నువ్వు దేవునిని గణపరచలేనివాడుగా ఉన్నావా? నీ మనసులో ఏంటి కుర్చీ వేసుకొచ్చున్నది? దేనికోసం నువ్వు ఆతురత పడుతున్నావు? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? దేని కోసం నువ్వు ఆశిస్తున్నావు? దేనికోసం నువ్వు ఆంచేసావు? డబ్బే సాతానండి. మనం మత్తయి 6వ అధ్యాయం చూస్తున్నాం కదా, దేవునికి సిరికి దాసుడుగా ఉండలేవు. ఈ మాటలు యాకోబు ఖచ్చితంగా ఖండిస్తాం. ఇంత చక్కగా మాటలు మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు డబ్బుకు బానిసై ఉంటే పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. ఏమండి, ఈ లోకం విడిచిపెట్టాక నీ డబ్బుని కానీ లేకపోతే నీ ఆస్తులను కానీ నీ సంపదలను తీసుకెళ్ళలేదు, ఏమి తీసుకెళ్ళలేవు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. ఈరోజు నీ జీవితం ఏసేకి తెచ్చి స్థాయిలో ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి పాసంగంలోకి వస్తున్నాం. ఆయన డబ్బుని నీ సేవ నిమిత్తం వెతిజల్లేవారు ఉంటాను సహాయించి. ఈ భూలోకంలో దాచుకోవద్దు. ఇక్కడ దొంగలు, చెదలు, పురుగులు పెడతారన్నా. నీ రాజ్యములు దాచుకునేవారంగా మేము ఉంటానికి సహాయించి. మా మనస్సు ధనం మీద కాక అయ్యా నీ మీద మా మనసు ఉండటానికి సహాయించి. ఈరోజు ఈ వాక్యం ఏంటి ప్రతి ఒక్క బిడ్డను దర్శించు. మా హృదయముల్లో ఉన్న ప్రతి అపవాది సంబంధమైన సమస్తము నిర్మూలం చేయ. ఈ లోకంలో మేము జీవించినప్పుడు యథార్థంలో పరిశుద్ధులుగా నీకోసం బ్రతికేవారు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మీ దేవుడు మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి వాట్సాప్ కాల్ మెసేజ్ మీరు చేయొచ్చు. నేను కానీ నా భార్య మీ ఇద్దరం మీకోసం ప్రార్థిస్తాం సిద్ధంగా ఉన్నాము. మీరు ఎంతోమంది మీ ప్రార్థన పంపిస్తున్నారు, మీకోసం మేము ప్రార్థిస్తున్నాము. మరి దేవుడి కార్యం చేశాక మరలా మాకు తెలియపరచండి, మేము కలిసి దేవుని స్తుతిస్తాము. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీకు వివరాలను పంపించవచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు పరిచర్యలో వాడుతున్నాం. దేవుని సేవలో ఎంతో అవసరతలు ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు కృప చూపిస్తున్నాడు. మీరు కూడా ప్రభు రాజ్యము కట్టే విషయంలో పాలు పొందొచ్చు. మరి అలా మీరు పంపించాలని ఆశిస్తే స్క్రీన్ మీద కనబడుతుంది గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఆ వివరాలు మీకు అక్కడ తెలియపరుస్తున్నాయి. ఇంకొన్ని వివరాలు కావాలంటే మీరు స్క్రీన్ మీద నెంబర్స్ కాల్ చేయొచ్చు. దేవుని చేత మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.